మీకు పబ్లిక్లో తీసుకుంటే జెసి పవన్ కుమార్ రెడ్డి అంటే ఇగినట్టు పారిశ్రామికవేత్తగా అతని ఈ సినీ రంగంలో మీకున్న పరిచయాలు తెలుసు, అందరితో కూడా హై సెలబ్రిటీగా ఉంటారు. ఈ విషయం హై ప్రొఫెషనల్స్ అందరికీ కూడా తెలుసు. అంటే ఇలాంటి ఒక సెలబ్రిటీగా ఉన్న వీరు, ఒక మంచి పరిచయాలు ఉన్న మీకు ఈ రాజకీయ అరంగేట్రం అనేది ప్రత్యక్ష రాజకీయాలకు పోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరం అంటారా కదా? ఎందుకండి నాకు చిన్నప్పుడు కొత్తగా వచ్చి ఈదు అంటే కష్టం, కానీ చిన్నప్పటి నుంచి ముంచారు దాన్ని, ఇంకొంచెం మునగాలంతే మొత్తం, కానీ సగం మునిగున్నా. ఇప్పుడు హై ప్రొఫైల్ అంటే ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నారు, దేశ విదేశాలంతా వ్యాపారాలు చేస్తున్నారు, తిరుగుతున్నారు, ఒక సెలబ్రిటీగా సినీ రంగంలో కూడా అంత రాణిస్తున్నారు, నిర్మాతలు అందరూ కూడా మీకు పరిచయం. అంటే ఈ మూమెంట్లో అంటే రాజకీయాలకు పోవడం అంటే ప్రతి ఒక్కరిని ఓటర్ కోసం అడుక్కోవడం, వెళ్ళడం, ప్రజల్ని అభ్యర్థించడము, ప్రతిదీ కూడా అంటే బురద జల్లుకోవడం అంటారు. రాజకీయం అంటే బురద జల్లుకోవడం అంటారు, విమర్శలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇలాంటివన్నీ కూడా మీరు ఎలా చూస్తామంటారు? మీకు చెప్పా కదా, మనం ప్రజలకు సేవ చేయాలంటే అన్నీ మర్చిపోవాలి. నాకు ఒక్కటి అర్థం కాదండి, అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతూనే కొమ్ములు వస్తాయి అనుకుంటారా ఏంటి వీళ్ళకి? మర్చిపోతారా? ఎలక్షన్లప్పుడు అందరికన్నా తగ్గు ఉండేది మనము. మీకు అడక్క తినేటోడిని కూడా బాబు ఓటేని అడుగుతాం, అది మర్చిపోతారు వీళ్ళు. ఎలక్షన్లు అయిపోతున్నాయి, అటువంటిది మనకెందుకండి కొవ్వు? అడుక్కుంటూ కూడా అడుక్కుంటున్నాం మనం, ఇంకా మనకన్నా నీచగా ఉంటారా? ఎందుకు మనకు గర్వం, ఎందుకు మనకు కొవ్వు, ఎందుకు మనకి ఎంపీ పదవి ఎమ్మెల్యే పదవి వస్తుంది ఓ అంతా అని? అట్లున్నప్పుడు అట్లా అనిగే ఉండొచ్చు కదా. సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లం అండి మనకి. నాకు అందరూ తెలుసు అన్ని విధాలుగా, నేనేం సెలబ్రిటీ కాదు మీరు అన్నట్టు. నేను ఆల్రెడీ ఒలింపిక్ జనరల్ సెక్రటరీని, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. సో నాకు ఏ రోజు కష్టం కాదండి, నాకు తెలుసు అది నా సపరేట్ లైఫ్. మీకు చెప్పా కదా, పర్సనల్ లైఫ్ డిఫరెంట్, పొలిటికల్ లైఫ్ డిఫరెంట్. పాలిటిక్స్ రావాలంటే అందరినీ మనోళ్ళుగా చూడాలి, అన్నీ తగ్గి వంగి పనిచేయాలండి. అంటే మీరు అంటే మీకు చాలామంది మీ సెలబ్రిటీగా ఉంటుంది, మీ తండ్రి గారి నేపథ్యం అయితే, మీ నేపథ్యం అయితేనేమి అంతా కూడా ఐఏఎస్లు ఐపీఎస్ అందరూ పరిచయం. అదేవిధంగా దేశ విదేశాల్లో ఉండే క్రికెటర్లు కూడా మీకు మంచి పరిచయాలు ఉన్నారు. మన ఇండియా వరకు తీసుకుంటే ధోని, కుంబ్లే, సచిన్, వీళ్ళందరితో కూడా మీకు మంచి పరిచయాలు ఉన్నాయి. అంటే వీళ్ళందరితో మీకు ఎప్పుడు ఎలా పరిచయం ఏర్పడింది అంటారు? ఒక ఇండియన్ టీంలో ఒక జోక్ ఉందండి. ఇండియన్ టీంలో ఏమంటారంటే, ఎవరన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేయగలితే, మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఎట్లుంటుంది, ఎవరో ఒక్కరిని పట్టుకుంటారు, మీరు చూస్తే ఎవరో ఒకరి పేరు ఈయన పట్టుకుని. ఇండియన్ టీంలో జోక్ ఏంటంటే, ఎవరన్నా మొత్తం టీంని సెట్ చేయాలంటే ఒక పవన్ రెడ్డి వల్ల ఒక్కడినే అవుతుంది. ఎందుకంటే టాప్ టు బాటమ్ అందరు తెలుసు నాకు ఒక్కడికి. ఈ దేశంలోనే ఎవరు ఉండకపోవచ్చు అట్లా. ప్రతి ప్లేయర్ నాకు పర్సనల్గా ఫ్రెండ్స్. సో వాళ్ళు అంటుంటారు నువ్వు ఒక్కడే సెట్ చేయగలుగుతావు, అంత పరిచయం నాకు. కానీ నేను ఎప్పుడు కూడా దాన్ని అంటే అంత దగ్గరగా ఎలా వెళ్ళగలిగారు మీరు? అంటే మీరే సెట్ చేయగలరు అనేంత దగ్గర. అంటే మీకు క్రికెట్తో ఏమైనా సంబంధం ఉందా? మీరు ఏమన్నా క్రికెట్ జోక్గా చెప్పండి, సెట్ చేయాలంటే అంత పరిచయం నాకు ఒక్కడికే ప్రతి ఒక్కరితో ఉండేది అనే ఒక భావంతో చెప్పాను. వేరే విధంగా వీళ్ళతో ఎలాంటి పరిచయం, అంటే ఎప్పుడు పరిచయం ఎలా ఏర్పడింది అంటారు? ధోని అయితే గుర్తుకు లేదండి, ఎప్పటి నుంచో ధోని మొట్టమొదట క్రికెట్ వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం. ప్రతి ఒక్కరు సెహ్వాగ్, ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్, హర్భజన్, సచిన్, మీరు పేరు చెప్పండి అంతే, నాకు తెలియని పర్సనల్గా. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మిస్యూజ్ చేయలేదు వాళ్ళతో ఉండే నా పరిచయం కానీ, వాళ్ళతో ఉండే నా అనుబంధం కానీ ఎప్పుడు కూడా నేను మిస్యూజ్ చేయలేదు. వాళ్ళ పేరు వాడుకోను, లేకపోతే వాళ్ళతో ఏదైనా తప్పు చేపించడము, ఏదైనా జరిగినా మీకు పర్సనల్గా నేను మంచి హోస్టు, కలిసి భోజనం తింటాము, భోజనం చేస్తాము, చక్కగా మాట్లాడుకుంటాము, సరదాగా ఏదో అంతవరకే. కానీ వాళ్ళ ద్వారా కొంతమంది ఉన్నారు, వాళ్ళని వాడుకొని మన ఆంధ్రాలో కూడా ఉన్నారు, సంపాదించుకోవడం కానీ, వాళ్ళ పేరు చెప్పుకోవడం, చెప్పి వాని బొమ్మ చూపించి ఇంకా దాని చుట్టూ కథ అల్లడం, అవన్నీ నాకు తెలియదు. మీకు ఎప్పుడెప్పుడు మేము కలిసాం కూడా మీకు తెలియదు. ప్రతిసారి ఇక్కడికి వస్తే మన ఇంటికి రాకుండా భోజనం చేయకుండా మా ఇంట్లో పోయిన సందర్భమే లేదు. నాకు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా అంత క్లోజ్. ధోని వైఫ్ సాక్షి కానీ, హర్భజన్ వైఫ్ గీత కానీ, వీళ్ళందరూ కూడా పరిచయం. కానీ నేను ఇట్స్ పర్సనల్ లైఫ్, నేను వాళ్ళని దీంట్లోకి మిక్స్ చేయను. సో వాళ్ళకి ఇది అంటే వీటితో ఉంటే పర్సనల్గా బాగా దాన్ని మిస్యూజ్ చేయడు, మనకు ఆ పర్సనల్ రిలేషన్ ఉంటుందనే ఒక దీంతో ఎప్పుడు ప్రెస్ని పిలిపించడం, వాళ్ళు వచ్చారు ఫోటోలు తీసుకొని పేపర్లో వేయడం, ఇంటికి వచ్చారు నాకు తెలుసు, అవన్నీ కూడా ఎప్పుడు చెప్పాను. మీరు ఇప్పుడు అడుగుతున్నారు కనుక నేను ఆన్సర్ ఇస్తున్నాను. సో వాళ్ళకి ఎప్పుడు అది నచ్చుతుంది. ఎందుకంటే తక్కువ మంది ఉంటారండి అట్లా వాళ్ళని మిస్యూజ్ చేయకుండా, వచ్చినప్పటి నుంచి ప్రెస్ గిస్తూ అనుకుండా, అది ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తాను నేను. డెఫినెట్లీ వీళ్ళని కూడా అనంతపురం జిల్లాకు కూడా నేను తీసుకొస్తాను. అంటే ఈ వివాదాల వల్ల, అంటే ఒకే పార్టీలో ఉన్నారు, ఈరోజు మీరు టీడీపీలో ఉన్నారు, అటు చూస్తే సీఎం రమేష్ గారు కావచ్చు, గల్లా జయదేవ్ గారు కావచ్చు,
వాళ్ళిద్దరూ ఎంపీలుగా ఉన్నారు. అంటే ఈ వివాదాల వల్ల మీ మధ్య ఉన్న రిలేషన్ ఏమన్నా చెడిందంటారా? ఇప్పుడు ఎలాంటి రిలేషన్ ఉంది? ఏమీ లేదండి. సీఎం రమేష్ గారు ఎట్లున్నారు నాతో ముందు అట్లే ఉన్నారు. జయదేవ్ గల్లా కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయము, అట్లే ఉన్నారు. ఇట్లా మీకు చెప్పా కదండి, కొన్ని రిలేషన్స్ అబౌవ్ ఆల్ దీస్ చిన్నవి ఇవన్నీ పెద్ద దాని గురించి ఏదో ప్రాణం మీదకి వచ్చినది కాదు. మాకు వాళ్ళకి వైరం ఉండదు,